వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. పల్నాడు జిల్లా దాచేపల్లి దాది అనసూయమ్మ వయసు 78, ఇంటి నెంబర్ 1-11-365ని 36 సంవత్సరాలుగా జీవిస్తున్న అనసూయమ్మ ఇల్లు పడిపోగా కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వ అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా కొత్త ఇంటి నిర్మాణాన్ని నిలిపేయడం జరిగింది. తాను ఏం చెప్పుకున్నా కాళ్ళు మొక్కినా దండం పెట్టినా ఎవరు ఆమెని ఇంటి నిర్మాణాన్ని కట్టనీయకుండా నిలిపివేశారు. ఇది కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది. ఆమె 78 సంవత్సరాల వయసు గల వృద్ధురాలు. ఆమెకి ప్రభుత్వం న్యాయం చేయాలని, అండగా ఉండాలని ప్రభుత్వ వారిని మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోటో కొరకాలకు ఫోటో అయినప్పుడు ముసలి వాళ్ళు కదా అని వదిలేయలేకపోయినాడు ఎమ్మెల్యే. వాళ్ళు బుద్ధి తిన్నారు కదా, వదిలేయండి ముసలోళ్ళు అనేసి జాలి చూపించకుండా వాళ్ళ నాయకులు అడిగారు కదా అని ముసలోళ్ళని బయటకు లాగేసి ఈ స్థలాన్ని రాళ్ళు, పునాదులు, పిల్లర్స్ మొత్తం పడగొట్టి రైతులన్నీ తీసేసి వాళ్ళకి ఈ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు. ఎటువంటి సహాయం అందించలేకపోతా ఉన్నారు. ముసలికి వీళ్ళకి ఇచ్చింది 2 సెంట్లు. వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నివాసిస్తూ ఉన్నారు. ఈ పక్కింటి వాళ్ళు ఈ పక్కన స్థలము ఎంత పొడుగు లేదు, వాళ్ళకి 2 సెంట్లే ఉండింది. వీళ్ళు టీడీపీ నాయకులు అవ్వడం వల్ల 4 సెంట్లు ఆక్రమించుకున్నారు. ఈ పక్కన కూడా కారు అంతా ఆక్రమించుకుంటే ఈ బోరు రోడ్డు అయితే ఇంట్లో నుంచి పోవాలి. అలాగే రోడ్డుని అందరిని ఇవ్వండి. ఈ ముసలోళ్ళు ఏం చేయలేరు కదా అని వీళ్ళ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు నివాసం ఉన్నంగా ఇంట్లో నుంచి లాగి వేసేశారు. వీళ్ళు నివాసం ఇదే రోడ్డు మరి ఈ బారు కూడా తీస్తే సమన్యాయం చేసినట్టు ఉంటుంది. ఎమ్మెల్యే మరి న్యాయం చేస్తారా? ఈ ముసలోళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారా? అర్థం కావట్లేదు. నీళ్ళు దాది అనసూయమ్మ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టే ఈ స్థలాన్ని కొనుక్కున్నారు. కొన్నాళ్ళ తర్వాత లోన్ ఇస్తామని ఆ కాగితాలు తీసుకొని డీకే పట్టాలు ఇచ్చారు 36 సంవత్సరాల క్రితం. వీళ్ళు అప్పటి నుంచి ఇంటి పన్ను, కరెంటు బిల్లు కడతానే ఉన్నారు. పాత ఇల్లు వర్షాల వల్ల కూలిపోవడం వల్ల పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టడానికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాము. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే పాత ఇల్లు కదా 36 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, అవసరం లేదు కట్టుకోండి అని చెప్పారు. కానీ కట్టడం మొదలు పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఇంటి పక్కన కొమ్మం పాటి నాగరాజు కొమ్మం పాటి కట్టుకుని ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని వాళ్ళు టీడీపీ రాజకీయవేత్తలు ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని కొంత పెద్ద వ్యక్తులతో చేరి కమిషనర్ గారిని, ఎంఆర్ఓ అని అడ్డుకుట్టుకొని రోజు పోలీసుల్ని ఒక 15 మందిని మనుషుల్ని ఇంటి మీద తీసుకొచ్చి ఈ ముసలోళ్ళని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి రోజు ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొస్తూ ఉన్నారు. చిత్ర హింసలు పెడతా ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేను ఒక 5 సార్లు కలిశారు. రోడ్డు మీద లేకుండా అడ్డంగా కట్టుకోమని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు కట్టుకోమని చెప్పారు. కానీ కట్టడం